నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశ సుప్రసిద్ధ క్షేత్రాలలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. దక్షిణ కాశీ అని ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయంలో పరమశివుడు నీలలోహిత లింగంగా సాక్షాత్కరించాడు. కోరిన వెంటనే కోరికలను తీర్చే అభయవరదాయక లింగంగా నీలలోహిత లింగాన్ని వర్ణిస్తారు. హరిహర క్షేత్రంగా కూడా విఖ్యాతి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దివ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ క్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణాంతర్గత రాజరాజేశ్వర ఖండమున ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి వివరించడం జరిగింది. పూర్వం వృత్తాసుర వదనాంతరం చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకాన్ని దేవేంద్రుడు తన గురువు బృహస్పతి సలహాపై ఈ వేములవాడ క్షేత్రంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అర్చించి మోక్షసిద్ధి పొందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. శ్రేయ సాధక సాధనాయిత పదం మహేంద్ర భాగ్యోదయం రామారాధితముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థ సుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహదేవుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయా రాజులు వేములవాడ చాళుక్య రాజులుగా కీర్తి నొందారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. చారిత్రక విశిష్టతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ నందీశ్వరుడు రాజరాజేశ్వర స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని విగ్రహ దర్శనానంతరం ప్రధాన ద్వారం గుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. వేములవాడకు వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న రుద్రగుండంలో స్నానాధికాలు చేయటం తప్పనిసరి. ఈ రుద్రగుండంలో స్నానాధికాలు చేస్తే భక్తుల పాపాలన్నీ పోతాయని చెబుతారు. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా ఈ రుద్రగుండంలో స్నానాధికాలు చేస్తారు.
అణువణువు శివనామస్మరణతో పునీతమవుతున్న ఈ రుద్రగుండం మహిమానిత్వాన్ని కన్నులారా చూద్దాం. విశాలంగా నిర్మలంగా ఉన్న ధర్మగుండం మధ్య భాగంలో ఉన్న శివుని శిలాప్రతిమ భక్తులలో స్వామి పట్ల భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే స్వామి మూర్తి రూపానికి ఎదురుగా ఉన్న శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనాభిషేకాలు చేస్తారు. బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజ నరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఇక్కడే ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అమరేంద్ర, ఓం నమో రాజరాజేశ్వరాయ. నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో. రాజరాజేశ్వర, నీకు తెలియందేముంది? వృత్రాసుర సంహారంతో బ్రహ్మహత్య పాతకంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను కరుణించు. వివర్ణమై కళతప్పిన నన్ను మళ్లీ కళకళలాడేట్లు అనుగ్రహించు. తదాస్తు. ధన్యుణ్ణి స్వామి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. हर हर शिवुनी आत्मस्वरूपं पावनगिरी क्षेत्रं. हर ओम नमः शिवाय. पुरहर शंकर हृदयेश्वर मे श्रीनग सुंदर क्षेत्रं. शिव ओम नमः शिवाय. क्षेत्रं नमः शिवाय, तीर्थं नमः शिवाय, स्वर्गं नमः शिवाय, धामं नमः शिवाय. सर्वतीर्थमुल सकल देवतल दिव्यधाममी क्षेत्रं. हर ओं नमः शिवाय. सुरमुनि गणमुल स्वर्गसुधामं इदिये भुवि कैलासं. शिव ओं नमः शिवाय. वेदं नमः शिवाय, नादं नमः शिवाय, ध्यानं नमः शिवाय, योगं नमः शिवाय. नमः शिवाय नमः शिवाय ओं नमः शिवाय. नमः शिवाय नमः शिवाय ओं नमः शिवाय. సూర్య భగవానుడు దక్షయజ్ఞమందు హవిస్సు పొందాడట. కానీ ఆ యజ్ఞానికి ఈశ్వరుణ్ణి ఆహ్వానించక అవమానించినందున ఆ యజ్ఞ హవిస్సు పొందిన సూర్యుని బాహువులు కాంతి విహీనమయ్యాయట. ఆ కారణంగా దేవతల సలహాపై సూర్యుడు ఈ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించి 100 సంవత్సరాలు తపస్సు చేసి తిరిగి స్వామి ఆశీస్సులతో తన బాహువులు పొందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రధాన ఆలయ వెలుపలి ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలతో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం వెలుపలి ప్రాంగణంలో ముందుగా బాల రాజరాజేశ్వర స్వామి, దక్షిణామూర్తి, హనుమంతుని మందిరాలు దర్శనమిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో ఓ పక్కన గండ దీపం దర్శనమిస్తుంది. ఇక్కడ గండ దీపాన్ని వెలిగించిన భక్తుల గండాలన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గండ దీపం దర్శనానంతరం భక్తులు ప్రధాన ఆలయానికి ఎడమవైపు భాగం శ్రీ రామచంద్రుడు ద్వాపర యుగమున పంచపాండవులు కలియుగ ప్రారంభున నరేంద్ర భూపాలుడు ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించి శివ సాక్షాత్కారం పొందినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సుర జగము శుభవదనమాయే. కళలొలికి భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం.
సిగతరగయగసి పడ శశి తునక మురిసి పడ శివ పదము నట సదనమాయే సతి నడక సొబగులి. వరుస క్రమంలో నిలబడిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం ముందు భాగంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరిని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్యమంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకొని హరహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవి, లక్ష్మీ గణపతి, నందీశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, అనంత పద్మనాభ స్వామి, సీతారామస్వామి వార్లు అచ్చారూపాలలో ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి చేరుకుంటారు. లక్ష్మణ, సీత, హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు. శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంత పద్మనాభ స్వామిని, గోపాలకృష్ణుని, వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఇక్కడే మరోపక్క బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటారు. రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రములో కోడె పూజ అతి ముఖ్యమైన పూజ. శివునికి సాక్షాత్తు పరమ ప్రీతికర సేవకుడు, వాహనమైన నందీశ్వరునిగా భావించి ఈ కోడె దూడలకు ఎంతో భక్తిగా పూజిస్తారు. రోజు వందలాది యాత్రికులు ఈ కోడె పూజ నిర్వహిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె పూజ చేయడం అనాదిగా సంప్రదాయ సిద్ధంగా వస్తుంది. ఇక్కడ స్వామిని కోర్కెలు కోరుకునే భక్తులు అవి తీరాక తమ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. నంది రూపమైన కోడెను సమర్పించుకోవడం ఇక్కడ భక్తులు తమ జన్మ పుణ్యఫలంగా భావిస్తారు. దేశంలో ఏ శివాలయంలో లేని ఈ సంప్రదాయం భక్తులకు ఓ విశేష ఆకర్షణగా, ఓ విచిత్రమైన అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ కోడె పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. నమః శివాయ
जटाजूटधारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय धामलेशधूतलोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय विप्रबालपालते नमः शिवाय शूलभिन्नदुष्टदक्षबालते नमः शिवाय मूलकारणाय कालकालते नमः शिवाय पालयाधु దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నీరాజనాలందుకుంటున్న వేములవాడ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. శివనామ స్మరణ సర్వ పాపాలను హరిస్తుంది, శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. అలాంటి శివనామ స్మరణతో నిత్యము పునీతమవుతున్న దివ్యక్షేత్రం వేములవాడ. సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామివారు కొలువై ఉన్న ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా భక్తులకు చెబుతారు. నిత్యం భక్తజన సందోహంతో వెలుగొందుతూ అభిషేకార్చనాలు జరుపుకుంటున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.